రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతి యువకులకు ఎలక్షన్ కమిషన్ వారైతే అవకాశం కల్పిస్తూ ఉన్నందున సద్వినియోగం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు వచ్చిన యువతి యువకులు కొత్తగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఓటు కోసం నమోదు చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ వారైతే తాజాగా కీలక ప్రకటన జారీ చేశారండి. ఒక్క ఏప్రిల్ నెలే కాదు, జూలై, అక్టోబర్ నెల నాటికి ఎవరికైతే 18 సంవత్సరాల వయసు వచ్చుంటుందో వారందరూ ఆయా నెలల్లో కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి మాత్రమే కొత్తగా ఓటు హక్కు రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండగా, తాజాగా ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెల నాటికి ఎవరికైతే 18 ఏళ్ల వయసు నిండుతుందో అలాంటి వారందరూ ఈ కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మనకు ఈ ఎలక్షన్ కమిషన్ వారు తాజాగా కీలక అప్డేట్ అయితే ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు మీ సేవల్లో ఈ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకవేళ మీరే సొంతంగా ఓటు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే voters.eci.gov.in అఫీషియల్ వెబ్సైట్ కు లాగిన్ అయి మీ ఫోటో, ఆధార్ కార్డ్, అలాగే మీ కుటుంబ పెద్ద ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడం ద్వారా మీరు ఓటును రిజిస్టర్ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మీ రాష్ట్రం, మీ జిల్లా, మండలం, మీ యొక్క గ్రామం, పిన్ కోడ్ తో సహా పూర్తి సమాచారాన్ని ఇచ్చి మీరు మీ ఆధార్ ఎంటర్ చేయడం ద్వారా కొత్తగా ఓటును నమోదు చేసుకునేందుకు చాలా సులభతరమైన ప్రాసెస్ ద్వారా ఎలక్షన్ కమిషన్ వారైతే ఓటు హక్కు వినియోగానికి మనకు రిజిస్ట్రేషన్ అవకాశం అయితే కల్పించారు. ఎవరైతే ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో 18 ఏళ్ల వయసు వస్తుందో వారందరూ కూడా ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఓటు హక్కు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే రాబో మనకు పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్ లో వారికి ఓటేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండి 18 ఏళ్ల వయసు వచ్చిన యువతి యువకులు మీ సేవా కేంద్రాలు లేదా సొంతంగానే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఓటు హక్కునైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆపై ఎలక్షన్ కమిషన్ వారు మీకు ఓటు హక్కు అయితే కల్పిస్తారు. త్వరగా రాబో ఎన్నికల్లో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ రోజే మీరు ఈ ఓటు హక్కు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతి యువకులకు ఎలక్షన్ కమిషన్ వారైతే అవకాశం కల్పిస్తూ ఉన్నందున సద్వినియోగం చేసుకోండి.